కృష్ణగిరి గ్రామంలో సాయంత్రం 4 గంటలవుతోంది. ఆకాశం నల్లటి మబ్బులతో కమ్ముకొని ఉంది. చల్లటి గాలి వీస్తోంది. రాములు తన పాత తోపుడు బండిని అతి కష్టం మీద ముందుకు నెట్టుకుంటూ ఊరి చివర ఉన్న మర్రి చెట్టు వైపు వెళ్తున్నాడు. ఆ బండి మీద ఒక పెద్ద గిన్నె నిండా చల్ల పునుగుల పిండి, మరో గిన్నెలో మిరపకాయ బజ్జీల పిండి, ఒక పెద్ద నూనె కళాయి ఉన్నాయి. అతను బండిని అతి కష్టం మీద ముందుకు నెట్టుకుంటూ తనలో తాను ఇలా మాట్లాడుకుంటున్నాడు. అయ్యో దేవుడా, ఈ బండి బరువు కంటే నా గుండె బరువే ఎక్కువగా ఉందయ్యా. ఆకాశం చూస్తే మబ్బులు పట్టి ఉంది. ఇవాళ వర్షం పడితే ఎంత బాగుండు. వర్షం పడిన రోజు జనాలు చలికి తట్టుకోలేక నా బండి దగ్గరికి పరిగెత్తుకుని వస్తారు. వేడివేడిగా చల్ల పునుగులు బజ్జీలు అడిగి మరీ తింటారు. వర్షం పడితేనే నా బండి గల్లా పెట్టె నిండుతుంది. నా భార్య ముఖంలో సంతోషం కనిపిస్తుంది. వర్షం లేని రోజు నా బతుకు అంతంత మాత్రమే. ఆ పిండంతా అమ్ముడుపోక ఇంటికి తీసుకెళ్తే నా భార్య ముఖం చిన్నబోతుంది. ఉదయం నుండి ఆమె ఎంతో కష్టపడి కళ్ళు మండిపోయేలా రుబ్బిన పిండి అది. ఇవాళ ఎలాగైనా వాన పడాలి దేవుడా. నా బజ్జీలన్నీ అమ్ముడుపోవాలి. ఈరోజు మంచి గిరాకీ వస్తే రేపు పండక్కే నా గౌరమ్మకు ఒక మంచి రవికి గుడ్డ అయినా కొనివ్వాలి. దయచూడు తండ్రి. రాములు బండిని తీసుకెళ్లి ఆ మర్రి చెట్టు కింద ఎప్పటిలాగే ఆపాడు. రాములు బండాపి కింద కట్టెల పొయ్యి వెలిగించాడు. నూనె కళాయిలో పోసి కాగబెట్టాడు. వేడివేడి నూనెలో చల్ల పునుగులు, మిరపకాయ బజ్జీలు వేయటం మొదలుపెట్టాడు. ఆ పునుగుల వాసన గాలికి ఊరంతా వ్యాపిస్తోంది. వర్షం చినుకులు మొదలయ్యాయి. దేవుడు నా మొర విన్నాడు అనుకున్నాడు రాములు. కాని సమయం గడుస్తోంది. 5 గంటలైంది, 6 గంటలైంది. వర్షం పడుతున్నా ఒక్క మనిషి కూడా బండి దగ్గరికి రాలేదు. దారిలో వెళ్లే జనాలు బండి వైపు చూస్తున్నారు కాని ముఖం తిప్పుకొని పక్క నుండి వెళ్లిపోతున్నారు. రాములు పిండి గిన్నె వైపు ఆశగా చూస్తున్నాడు. అప్పుడే పక్కన్నే పండ్ల బండి పెట్టుకున్న అతని స్నేహితుడు సూరి అక్కడికొచ్చాడు. ఏరా రాములో, ఏంటి ఇవాళ ఒక్క గిరాకీ కూడా రాలేదు? వాన బాగానే పడుతోంది కదా. ఎప్పుడు ఈ పాటికి నీ బండి దగ్గర జనం ఈ గల్లా ముసిరేవారు. ఇవాళ పలకరింపు కూడా లేదేంట్రా? నాకేం అర్థం కావడం లేదురా సూరి. పునుగులు ఎప్పట్లాగే కమ్మగా వేశాను. వాసన బాగానే వస్తోంది. కనీసం 5 రూపాయల బేరం కూడా కాలేదురా. జనాలు నా బండి ముందు నుండే వెళ్తున్నారు కానీ ఒక్కరు కూడా ఆగడం లేదు. పిండి గిన్నె అలాగే నిండుగా ఉందిరా. ఇది రేపటికి పులిసిపోయి పాడవుతుంది. ఈరోజు పస్తులు పడుకోవాల్సిందేమోరా. బాధపడకరా, బహుశా ఇవాళ వాన రాకముందే జనం ఇళ్లకు వెళ్ళిపోయారేమో. రేపంతా సర్దుకుంటుందిలే. బండి కట్టుకుని ఇంటికి బయలుదేరు, వాన పెరిగేలా ఉంది. రాములు గుండె బరువెక్కగా ఆ నిండు పిండి గిన్నెను బండి మీద పెట్టుకుని ఇంటికి బయలుదేరాడు. రాత్రి 8 గంటలకు రాములు పూరి గుడిసెకు చేరుకున్నాడు. వాకిట్లో దీపం పెట్టుకుని భర్త కోసం ఎదురు చూస్తున్న గౌరమ్మ ఆ నిండు పిండి గిన్నెను చూసి ఆశ్చర్యపోయింది. ఏవండి, ఏంటిది? పిండి గిన్నె ఎలా తీసుకెళ్లారో అలాగే నిండుగా తెచ్చారు. రోజు ఈ పాటికి పిండంతా అయిపోయి ఖాళీ గిన్నె తెచ్చేవారు కదా. ఇవాళేమైంది? వర్షం పడింది కదా, గిరాకీ రాలేదా? నాకేం తెలుసు గౌరమ్మ. ఈరోజు ఒక్కరు కూడా మన పునుగులు కొనలేదు. వాన పడితే మంచి బేరమవుతుందని ఆశపడ్డాను. కానీ వానతో పాటు జనాలు కూడా ఆగిపోయారు. నాకెందుకు చాలా భయంగా ఉంది గౌరమ్మ. ఈ పిండంతా పాడైపోయింది. మన పెట్టుబడి మట్టిలో కలిసిపోయింది. పోనీలేండి, వ్యాపారం అన్నాక లాభ నష్టాలు సహజం. ఈ పిండి నేను పక్కింటి ఆవులకు పోస్తాను. రేపు కొత్తగా మంచి పిండి రుబ్బుతాను. రేపు ఖచ్చితంగా మన బేరం బాగుంటుంది. మీరు కాలువకు వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కొని రండి. ఉన్నా కాసింత అన్నం తిని పడుకుందాం. మరుసటి రోజు ఉదయం గౌరమ్మ మళ్లీ ఎంతగానో కష్టపడి కొత్త పిండి రుబ్బింది. రాములు ఎంతో ఆశతో బండి తీసుకుని మర్రి చెట్టు కిందకు వెళ్లాడు. కాని ఆశ్చర్యంగా ఆ రోజు కూడా ఒక్కరు కూడా రాలేదు. నిన్నటికంటే ఘోరంగా జనాలు అతని బండిని చూసి చీకొట్టి వెళ్లటం మొదలుపెట్టారు. రాములకి ఇక ఓపిక నశించింది. ఎవరో ఉద్దేశపూర్వకంగానే తన బండి దగ్గరికి రాకుండా చేస్తున్నారని అతనికి అనుమానం వచ్చింది. పక్కనే వెళ్తున్న ఊరి రైతు వెంకన్నను రాములు బతిమాలి ఆపాడు. వెంకన్నన్న, నీ కాళ్ళు పట్టుకుంటాను. నిన్నటి నుండి ఒక్కరు కూడా నా బండి దగ్గర పునుగులు తినడం లేదు. నా వంటలో ఏమైనా తప్పుందా? నన్నెందుకు అందరూ వెలివేసినట్లు చూస్తున్నారు? నా కడుపు మాడుతోందన్నా, నిజం చెప్పు. అయ్యో రాములు, నీ వంటకు వంక పెట్టలేవురా. నీ పునుగులంటే ఊర్లో అందరికీ పానం. కానీ నిన్న మన ఊరి పెద్ద వ్యాపారి భూషణం ఏమని ప్రచారం చేశాడో తెలుసా? నువ్వు మురుగు కాలువ నీళ్లతో పిండి కలుపుతున్నావని, పులిసిపోయి పురుగులు పడ్డ పిండితో పునుగులు వేసి ఊరి జనం ప్రాణాలు తీస్తున్నావని
ఊరంతా దండోరా వేయించినంత పని చేశాడు. భూషణం లాంటి పెద్ద మనిషి చెబితే జనం నమ్మకుండా ఎలా ఉంటారా? అందుకే ఎవరూ నీ బండి ఛాయలకు రావడం లేదు. ఈ మాట వినగానే రాములు గుండె ఆగిపోయినంత పనైంది. అతని కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. ఓహో, ఇదా సంగతి. 10 రోజుల క్రితం ఆ భూషణం నా దగ్గరికొచ్చి, ఒరే రాములు, ఈ మర్రి చెట్టు కింద స్థలం చాలా బాగుంది, నా కొడుకు ఇక్కడ బట్టల కొట్టు పెడతాడు, నీ బండి నాకు అమ్మేసి నువ్వు వేరే ఊరికి వెళ్ళిపో అని అడిగాడు. అయ్యా, ఇది నా తాతల నాటి స్థలం, నా బతుకు తెరువును కొట్టకండి అని నేను బతిమాలాను. నేను బండి ఇవ్వలేదన్న కక్షతో నా పునుగుల మీద అబద్ధాలు పుట్టించి నా కడుపు కొట్టాడన్నమాట. దేవుడా, ఈ భూమి మీద పేదవాడికి నిజాయితీగా బతికే హక్కు లేదా? డబ్బున్నవాడు ఏది చెబితే అదే వేదమా? వాడు నా పిండి మీద మట్టిపోయలేదు, నా బతుకు మీద, నా ప్రాణాల మీద మట్టిపోశాడు. రాములు గుండెలు బాదుకుంటూ ఆ బండి దగ్గరే నేలమీద కూలబడి బోరున విలపించాడు. పక్కనే ఉన్న సూరి అతన్ని ఓదార్చడానికి ప్రయత్నించినా రాములు కన్నీళ్లు ఆగలేదు. రాత్రి 9 గంటలవుతోంది. చీకటి పడింది. వర్షం మళ్లీ మొదలైంది. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. కాని రాములు ఇంటికి వెళ్లలేదు. ఆ మర్రి చెట్టు కింద చీకట్లో ఆ కట్టెల పొయ్యి ముందు కన్నీళ్లు కారుస్తూ బజ్జీలు వేస్తున్నాడు. ఆ వాన నీళ్లు నూనెలో పడి చిటపటలాడుతున్నాయి. ఇటు గుడిసెలో గౌరమ్మ కంగారు పడుతోంది. రాత్రి 9 దాటింది. ఇంకా ఆయన ఎందుకు రాలేదు? రోజూ 6 గంటలకే వచ్చేవాడు కదా. బండి ఏమైనా విరిగిపోయిందా? ఆయనకేమైనా ఆపద వచ్చిందా అని భయపడింది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఒక పాత లాంతరు వెలిగించుకొని తల మీద గోనె సంచి కప్పుకొని మర్రి చెట్టు వైపు పరుగులు తీసింది. లాంతరు వెలుతురులో గౌరమ్మ అక్కడికి చేరుకుంది. రాములు వర్షంలో తడుస్తూ పిచ్చివాడిలా పొయ్యిలో కట్టెలు పెడుతూ పునుగులు వేస్తున్నాడు. కింద కన్నీళ్లతో మట్టి బురదగా మారింది. ఏమండి, ఏంటిది? ఈ వర్షంలో, ఈ చీకటిలో ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నారు? ఎవరికోసం వేస్తున్నారు ఈ పునుగులు? ఊళ్ళో జనమంతా పడుకున్నారు కదా. గౌరమ్మ, నన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. మనల్ని ఆ భూషణంగాడు నిలువునా ముంచేశాడు. నా పునుగుల పిండిలో పురుగులున్నాయని, మురుగు నీళ్లతో కలుపుతున్నానని అబద్ధాలు పుట్టించి నా గిరాకీని చంపేశాడు. వాడి కన్ను నా బండి మీద పడింది గౌరమ్మ. ఆ పిండి అంతా పాడైపోతుంటే నా గుండె తరుక్కుపోతోంది. ఎవరు కొనకపోయినా పర్వాలేదు, ఈ బజ్జీలన్నీ వేసి ఆ ఊరి కుక్కలకైనా ఉచితంగా పంచిపెడతాను. నా కష్టం వృధా కానివ్వను. రేపటి నుండి నేను బండి తీయలేను గౌరమ్మ. వాడి డబ్బు ముందు మనం గెలవలేం. ఏడవకండి. మీరు చేసిన తప్పు ఏమీ లేదు. వాడు డబ్బున్నవాడు కావచ్చు, కాని వాడికి ధర్మం తెలీదు. మన బండి మీద తప్పుడు ప్రచారం చేసి కడుపు కొట్టాలని చూసిన వాడి అహంకారాన్ని ఎలా అణచాలో నాకు తెలుసు. మీ కన్నీళ్లకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. నువ్వు ఏం చేస్తావు గౌరమ్మ? వాడి దగ్గర 100 మంది రౌడీలున్నారు. మనల్ని చంపేస్తాడు. మీరు రేపు ఉదయం యథావిధిగా బండి తీయండి. మీ పునుగులు ఎంత అద్భుతంగా ఉంటాయో ఊరి జనాలకు మళ్లీ రుచి చూపిస్తాను. నా మీద నమ్మకం ఉంచండి. పదండి, ఇంటికి వెళ్దాం. ఆ రాత్రి ఇద్దరూ బండి నెట్టుకుని ఇంటికి వెళ్లారు. కాని గౌరమ్మ కంట్లో నిద్రలేదు. అర్ధరాత్రి ఎవ్వరికీ తెలియకుండా ఒక లాంతరు పట్టుకుని వర్షంలోనే ఆ పెద్ద వ్యాపారి భూషణం గోదాము వైపు నడిచింది. మరుసటి రోజు ఉదయం ఆకాశం తేటపడింది. రాములు భయపడుతూనే భార్య చెప్పినట్టు బండి తీసుకుని మర్రి చెట్టు కింద ఆగాడు. వంట మొదలుపెట్టాడు. కాని అతని చేతులు వణుకుతున్నాయి. నిన్నటిలాగే ఎవ్వరూ రారేమో అని ప్రాణం కుమిలిపోతోంది. కాని ఆశ్చర్యం, ఉదయం 9 గంటలకల్లా మర్రి చెట్టు దగ్గర పెద్ద గుంపు చేరింది. ఆ గుంపు ముందు వరుసలో ఆ కిరాణా వ్యాపారి భూషణం నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో ఏదో తెలియని భయం, చెమటలు కనిపిస్తున్నాయి. రాములకు ఏమీ అర్థం కాలేదు. ఏ రాములా, తొందరగా ఒక ప్లేటు వేడి వేడి చల్ల పునుగులివ్వు. నీ పునుగులంటే నాకు మహాప్రాణం. ఈ చుట్టుపక్కల ఊర్లలోని చేతి వంటకు సాటి వచ్చేవాడు ఎవడూ లేర్రా. రాములకు మతిపోయినట్లయింది. వణుకుతున్న చేతులతో పునుగులు ప్లేట్లల్లో వేసి ఇచ్చాడు. అబ్బా, ఏమి రుచిరా! అమృతం అంటే ఇదే. గ్రామస్తులారా, 2 రోజుల క్రితం రాములు పిండి పాడైపోయిందని నేనన్న మాటలు అబద్ధం. ఎవరో పానికి మాలిన వాళ్ళు నాకు తప్పుడు సమాచారం ఇస్తే నేను పోరబడ్డాను. నా మాటలు విని మీరంతా ఈడికి అన్యాయం చేశారు. నన్ను క్షమించు రాములు. ఇదిగో నీ పునుగులకు 100 రూపాయలు. ఊరి జనం అందరూ ఇక్కడే పునుగులు తినాలి. భూషణం స్వయంగా అలా చెప్పి తన చేతులతో రాములకు దండం పెట్టి అక్కడ్నుండి పరుగు పరుగున వెళ్లిపోయాడు. ఊరి జనమంతా ఆశ్చర్యపోయారు. భూషణంగారే చెప్పాడంటే ఆ పునుగులు దేవతామృతం అన్నమాటే అనుకుని ఎగబడి
పునుగులు బజ్జీలు కొనుక్కున్నారు. గంటల వ్యవధిలో రాములు తెచ్చిన పిండంతా అమ్ముడుపోయింది. గల్లాపెట్టె కూడా నిండిపోయింది. రాములు ఆనందానికి అవధుల్లేవు. రాములు ఆనందంగా పరుగు పరుగున ఇంటికి వెళ్లాడు. చేతిలో ఉన్న డబ్బులన్నీ తీసి గౌరమ్మ చేతిలో పెట్టాడు. గౌరమ్మ, నువ్వు ఏ దేవతకు మొక్కున్నావో కానీ అద్భుతం జరిగింది. ఆ భూషణం గాడే స్వయంగా వచ్చి నా పునుగులు తిని అందరి ముందు నా పిండి మంచిదని చెప్పాడు. గిరాకీ ఎగబడింది గౌరమ్మ. అసలు రాత్రి నువ్వు ఏ మంత్రం వేశావు వాడికి? వాడు నా దగ్గర ఎందుకు తలదించుకున్నాడు? గౌరమ్మ చిరునవ్వు నవ్వింది. నేను ఏ మంత్రం వేయలేదండి. వాడి భయం, వాడు చేసిన పాపం. రాత్రి మీరు పడుకున్నాక నేను లాంతరు పట్టుకుని భూషణం గోదాముకు వెళ్లాను. 2 నెలల క్రితం నేను ఆ గోదాములోనే కూలీ పని చేశాను కాబట్టి అక్కడి దారులన్నీ నాకు తెలుసు. నేను వెళ్లేసరికి భూషణం, వాడి నమ్మకస్తులైన 2 పనివాళ్లు తలుపులు వేసుకుని ఒక చీకటి గదిలో ఉన్నారు. నేను కిటికీలో నుండి చూశాను. వాళ్లు కల్తీ వ్యాపారం చేస్తున్నారు. మంచి బియ్యంలో పాలిష్ చేసిన తెల్లరాళ్లు కలుపుతున్నారు. కారం పొడిలో ఇటుక పొడి కలుపుతున్నారు. బరువు తూకం తప్పు చూపించడానికి రాళ్ల కింద అయస్కాంతం పెడుతున్నారు. వాడి బండారం మొత్తం నా కళ్ళారా చూశాను. నేను వెంటనే తలుపు తట్టి లోపలికి వెళ్లాను. ఏంటి భూషణం గారు, కల్తీ రంగులు బాగా అంటుకున్నాయా? నా భర్త పునుకుల పిండి పాడైందని ఊరంతా ప్రచారం చేశారు కదా. ఇప్పుడే నేను వెళ్లి సర్పంచ్ని, ఊరి జనాన్ని, పోలీసులను తీసుకొస్తాను. మీరు బియ్యంలో రాళ్లు, కారంలో ఇటుక పొడి కలుపుతున్న ఈ కల్తీ బాగోతం ఊరందరికీ చూపిస్తాను. మీరెన్నేళ్లు జైల్లో ఊచలు లెక్క పెడతారో మీరే ఆలోచించుకోండి అని అనగానే వాడి గుండె ఆగిపోయింది. నా కాళ్ల మీద పడిపోయాడు. వాడు చేసిన మోసం ఎక్కడ బయటపడుతుందో అని గజగజ వణికిపోయాడు. క్షమించమని, పోలీసులకి దొరికితే తన పరువు, ఆస్తి అన్నీ పోతాయని, మన బండి జోలికి రానని బతిమాలాడు. అప్పుడు నేను వాడికొక షరతు పెట్టాను. నా భర్త బండి దగ్గరికి ఉదయాన్నే వచ్చి అందరి ముందు నా భర్త పునుకులు తిని ఆయన పిండి చాలా స్వచ్ఛమైందని, మీరే తప్పుగా మాట్లాడారని ఒప్పుకోవాలి. అలా చేయకపోతే రేపు రాత్రికి ఈ గోదాం ముందు పంచాయతీ పెట్టిస్తాను అని వార్నింగ్ ఇచ్చొచ్చాను. తన పరువు కోసం భయంతో వాడి రోజు వచ్చి నాటకమాడాడు. అంతే. గౌరమ్మ చెప్పిన మాటలు విని రాములకు మతిపోయింది. తన భార్య ధైర్యం, తెలివితేటలు చూసి అతని కళ్లల్లో గర్వంతో కూడిన కన్నీళ్లు తిరిగాయి. గౌరమ్మ, నువ్వు ఆడదానివి కాదు, సాక్షాత్తు దుర్గమ్మవి. ఒక పేదవాడి కన్నిటికి ఇంతకంటే గొప్ప న్యాయం ఎవరూ చేయలేరు. నా బతుకును, నా బండిని నిలబెట్టావు. పరుల కడుపు కొట్టేవాడికి తగిన గుణపాఠం చెప్పావు. నేను ఎంత అదృష్టవంతుడిని. మనం నిజాయితీగా కష్టపడుతున్నంత వరకు ఆ దేవుడు మనకు తోడుగా ఉంటాడండి. ఇక మీరు ఎలాంటి భయం లేకుండా రోజూ చల్ల పునుగులు వేయండి. వర్షం వచ్చినా రాకపోయినా మన గిరాకీ ఎక్కడికి పోదు. ఆ రోజు నుండి రాములు తోపుడు బండి గిరాకీ విపరీతంగా పెరిగింది. అతని బజ్జీల రుచి, గౌరమ్మ నిజాయితీ ఆ ఊర్లో వాళ్లను సుఖంగా బతికేలా చేశాయి. భూషణం తన కల్తీ వ్యాపారం మానేసి భయంతో బతికాడు. ఎంతటి ధనవంతుడైనా తోటివారి కడుపు కొడితే ఆ పాపం ఎప్పుడో ఒకప్పుడు వారి మెడకే చుట్టుకుంటుంది. ఒక తెలివైన, ధైర్యవంతురాలైన ఇల్లాలు అండగా ఉంటే పేదరికం మరియు కష్టాలను అతి సులభంగా జయించవచ్చు. సత్యం, నిజాయితీ ఎప్పటికీ గెలుస్తాయి. కనకపురం ఊరి చివరన ఉన్న ఆ చిన్న పూరి గుడిసె చుట్టూ కటిక చీకటి అలుముకొని ఉంది. లోపల పూట గడవని దరిద్రం. రామయ్య పగలంతా పనికోసం ఊరంతా తిరిగి అందరి చేత మాటలు పడి అవమాన భారంతో కుంగిపోయి ఇంటికి నడుస్తున్నాడు. అతని అడుగులు సీనపు ముద్దల్లా బరువెక్కాయి. ఎంత దురదృష్టం నాది. ఈ ఊళ్ళో నా కండబలానికి ఒక చిన్న పని కూడా దొరకలేదే. అందరూ నన్ను అవమానించేవాళ్ళే. నీ ముఖం చూస్తే అరిష్టం, నువ్వు పనికిరాని వాడివి అని గెంటేశారు. నా పెళ్ళాం సీతమ్మ పరుల ఇళ్లలో గిన్నెలు కడుగుతూ నాకోసం కష్టపడుతుంటే నేను మాత్రం కూలీకి పనికిరాని వాడిలా ఈ ఖాళీ చేతులతో, ఖాళీ కడుపుతో ఇంటికి వెళ్తున్నాను. ఈ చేతులు ఉండి ఏం లాభం దేవుడా? నా గొంతు నేనే నులుముకొని చచ్చిపోతే నా భార్యకైనా ఈ దరిద్రపు భారం తప్పుతుంది కదా. ఒక మగాడిగా నా భార్యను బతికించుకోలేని నా బతుకు ఎందుకు? అడుగడుగున అవమానాలేనా? కన్నీళ్లు మట్టిలో కలుస్తుండగా రామయ్య గుడిసెకు చేరుకున్నాడు. రామయ్య, సీతమ్మ ఇద్దరూ గుడిసె ముందున్న మట్టి అరుగు మీద కూర్చొని ఉన్నారు. రామయ్య ముఖం కన్నీళ్లతో తడిచిపోయి ఉంది. సీతమ్మ, నా బతుకు ఎందుకిలా తగలబడింది? నా చేతుల్లో సత్తువ ఉంది, నా ఒంట్లో రక్తం ఉంది. కానీ పని ఇమ్మని ఎవరి గడప తొక్కినా నన్ను అవమానించి గెంటేస్తున్నారు. ఉదయం ఆ పటేలు గారి పొలం కాడికి వెళ్తే
నువ్వు పనికిరాని వాడివిరా, నీ దరిద్రపు మొహం నా పొలంలో పెడితే నా పైరు కూడా ఎండిపోతుంది అని నలుగురి ముందు నన్ను ఎగతాళి చేశారు సీతమ్మ. నన్ను మోసం చేసి నా తండ్రి ఆస్తి లాక్కున్న వాళ్ళు ఇవాళ మేడల్లో ఉన్నారు. నేను పని అడిగితే నవ్విపోతున్నారు. ఒక మగాడిగా నిన్ను పోషించుకోలేని ఈ చేతకాని బతుకు నాకెందుకే? ఉరి వేసుకుని చావాలనిపిస్తోంది. ఏవండి, ఏమిటా మాటలు? మీరు అలా ఏడుస్తుంటే నా ప్రాణం విలవిల్లాడిపోతుంది. వాళ్ళ అవమానాలు మనల్ని చంపలేవు. వాళ్ళకి జాలి లేదు, కేవలం అహంకారం మాత్రమే ఉంది. మీరు కుంగిపోతే నేను ఎవరి కోసం బతకాలి చెప్పండి? ఎలా ఏడవకుండా ఉండమంటావు సీతమ్మ? నా కళ్ళ ముందే నువ్వు పొద్దున్నే లేచి పరుల ఇళ్లల్లో అంట్లు తోమడానికి వెళ్తున్నావు. వాళ్ళ ఇళ్లల్లో గిన్నెలు కడిగి నువ్వు తెచ్చే ఆ 4 రూపాయలతో నేను ఈ ఇంట్లో కూర్చుని గంజి తాగుతున్నాను. నీ చేతులు కందిపోతుంటే ఆ గాయాలు చూసి నా గుండె పగిలిపోతుంది. ఆడదాని కష్టం మీద బతికే నా బతుకు ఒక బతికేనా? దేవుడా, నా చేతకానితనం ఎందుకు ఒక ఆడదానికి బరువైంది? నా భార్య ముఖంలో సంతోషం చూడలేక నేను ఎందుకు బ్రతికున్నాను? ఈ కష్టాలు ఇంకా ఎన్నాళ్ళు నా తలరాతలో రాసిపెట్టున్నావు తండ్రి. మొగుడు పెళ్ళమన్నాక కష్టాలు పంచుకోవాలి కాని ఇందులో నా కష్టమేముందండి? మీరెప్పుడూ నా కడుపు మార్చలేదు. ఇప్పుడు కాలం బాలేదు, అందుకే నేను పనికి వెళ్తున్నాను. నాకెలాంటి బాధ లేదు. మీరిలా కన్నీరు పెట్టకండి. ఈ చీకటి మన జీవితంలో శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు దేవుడు మనకు తప్పక దారి చూపిస్తాడు. ఉదయం సూర్యుడు రాకముందే సీతమ్మ పక్కిళ్లలో గిన్నెలు కడగడానికి వెళ్లిపోయింది. రామయ్య గుడిసెలో ఒంటరిగా ఉన్నాడు. భార్య అలసిపోయి వస్తుందని, ఆమెకు సాయంగా ఉండాలని రామయ్య రోజు ఇంట్లో వంట చేసేవాడు. రామయ్యకు వంట చేయటమంటే ప్రాణం. చిన్నప్పుడు వాళ్ల నాయనమ్మ వంట చేస్తుంటే చూసి ఆ వంట గుట్టంతా వంట పట్టించుకున్నాడు. నా భార్య నా కోసం ఎంతో కష్టపడుతోంది. ఆమె అలసిపోయి వచ్చేసరికి నేను కడుపు నిండా కమ్మటి అన్నం పెట్టాలి. మా నాయనమ్మ ఎప్పుడూ చెప్పేది, ఒరే రామయ్య, వంట అనేది కేవలం సరుకులతో రాదురా. మనం వండేటప్పుడు మనసులో ఎంత ప్రేమ ఉంటే కూర అంత రుచిగా ఉంటుంది అని. ఆ మాటలు నాకింకా గుర్తున్నాయి. రామయ్య రోలులో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర వేసి మెత్తగా నూరాడు. మట్టి కుండలో నూనె వేసి ఉల్లిపాయలు దోరగా వేయించాడు. ఆ పాతకాలపు మసాలా వాసన గుడిసె నిండా గుబాళిస్తోంది. ఈ ఆకుకూరలో కొంచెం కారం దట్టించి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తే నా సీతమ్మకు భలే ఇష్టం. ఆమె కడుపు నిండా తింటే నా ఆకలి కూడా తీరిపోయినట్లే. మధ్యాహ్నం సీతమ్మ అలసిపోయి ఇంటికొచ్చింది. రామయ్య ప్రేమగా ఆకులో అన్నం, తాను వండిన కూర వడ్డించాడు. సీతమ్మ ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. ఏవండి, ఎంత అద్భుతంగా ఉందండి ఈ కూర! ఇది కూర కాదు, సాక్షాత్తు దేవుడు పెట్టిన అమృతంలా ఉంది. మీ చేతుల్లో ఇంత గొప్ప మాయ ఉందంటే నేను నమ్మలేకపోతున్నాను. మీరు వండిన ఈ అన్నం తింటుంటే నా పగలంతా పడిన కష్టం ఎగిరిపోయింది. నిజంగా బాగుందా సీతమ్మ? నువ్వు సంతోషంగా తింటే అంతే చాలు నాకు. ఏవండి, నాకు ఆలోచన వస్తోంది. మన పెరట్లో నేను పెంచుతున్న నాటుకోళ్లున్నాయి కదా, వాటిని కేవలం పండగకి పబ్బానికి వచ్చేవాళ్లకి అమ్ముతున్నాం. మిగతా రోజుల్లో వాటిని ఎవ్వరూ కొనటం లేదు. మీరు ఇంత అద్భుతంగా వంట చేస్తారు కదా, ఆ కోళ్లతో మనం కోడికూర, కోడివేపుడు చేసి ఊరి చివరన ఉన్న చెరువు రేవు దగ్గర ఎందుకమ్మకూడదు? మీ చేతి వంట రుచి చూస్తే జనాలు ఎగబడి కొంటారు. మీరు ఎవ్వరి దగ్గర పని అడగాల్సిన అవసరం ఉండదు. మన వ్యాపారం మనమే చేసుకోవచ్చు. రామయ్యకు ఆ మాట వినగానే భయం, ఆశ్చర్యం రెండూ కలిగాయి. తాను వంట చేయటమా అని, తనని చూసి జనాలు వస్తారా అని భయపడ్డాడు. కాని సీతమ్మ పట్టుబట్టి అతనికి ధైర్యం చెప్పింది. మరుసటి రోజు సీతమ్మ తన కోడిని కోసి శుభ్రం చేసింది. రామయ్య తన నాయనమ్మ నేర్పిన పాతకాలం నాటి చిట్కాలతో అద్భుతమైన నాటుకోడి కూర, కోడివేపుడు వండాడు. ఒక చిన్న తోపుడు బండి మీద మట్టి కుండలు పెట్టుకుని ఇద్దరూ కలిసి ఊరి చివరన ఉన్న పడవలు ఆగే రేవు దగ్గరికి వెళ్లారు. అక్కడ ఎప్పుడూ జనం రద్దీగా ఉంటారు. అదే రేవులో పెద్ద చేపల వ్యాపారి భూషణం గుడారం వేసుకుని చేపలమ్ముతుంటాడు. వాడు చాలా అహంకారి. పట్నంలో కూడా గిరాకీ ఉంటుందని పొగరు. రామయ్య భయపడుతూ బండి ఆపాడు. అప్పుడే భూషణం వాళ్లను చూశాడు. ఓరే రామయ్య, ఏంట్రా ఇదే? ఎవరు పని ఇవ్వలేదని ఇప్పుడు బండి వేసుకొని వచ్చావా? పడవలు ఆగే చేపల రేవులో కోడి కూరేంట్రా దరిద్రుడా? ఇక్కడ అందరూ చేపలు తినడానికే వస్తారు కానీ ఈ దరిద్రపు కోడి కూర ఎవడు తింటాడో? నీ ముఖం చూస్తేనే గిరాకీ పారిపోతుంది. తీసేరా నీ బండి ఇక్కడ నుండే. అలా అనకండి భూషణం గారు, పేదవాళ్ళం ఏదో బతుకు తెరువు కోసం ఇక్కడ బండి పెట్టుకున్నాం. మీ వ్యాపారానికి మేమేం అడ్డురాము స్వామి.
నా వ్యాపారానికి అడ్డు వస్తావా? నీకా రేంజ్ ఉందారా? ఈ రేవంతా నా కంట్రోల్లో ఉంటుంది. నేను ఏది చెబితే అది. మర్యాదగా బండి తీసేయ్. అప్పుడే సీతమ్మ ధైర్యంగా ముందుకొచ్చింది. భూషణం గారు, ఈ రేవు మీ తాత జాగిరి కాదు, ఇది ఊరి జనం అందరిది. మా బండి ఇక్కడే ఉంటుంది. మా కూర మేము అమ్ముకుంటాం, మీరు మీ చేపలమ్ముకోండి. మా జోలికొస్తే ఊరుకునేది లేదు. భూషణం సీతమ్మ మాటలకు రగిలిపోయాడు. తనని ఎదిరిస్తుందా అని కోపంతో రగిలిపోయి నేరుగా ఊరి జమీందారు ధర్మారావు గారి దగ్గరికి వెళ్లాడు. ఏమిటిది? ఒక పేదవాడి పిల్లం నన్ను ఎదిరిస్తోందా? నాకే రేవులో ఎదురు చెబుతుందా? ఆ దరిద్రులని ఇప్పుడే ఊరి నుండి వెళ్ళగొట్టిస్తాను. నా వ్యాపారం ముందు వాళ్ళ కోడి కూర బండి ఎంత? జమీందారు గారితో చెప్పి వాళ్ళ కుండలు పగలగొట్టిస్తాను. భూషణం పరుగు పరుగున జమీందారు గారింటికి వెళ్లి రామయ్య మీద లేనిపోని చాడీలు చెప్పాడు. జమీందారు ధర్మారావు తన సేవకుడు సూరితో కలిసి రేవు దగ్గరకొచ్చారు. జమీందారు వచ్చాడని రామయ్య వణికిపోయాడు. చూడండి దొరగారు, ఈ రామయ్య గారు నా చేపల దుకాణం పక్కనే వాడి దరిద్రపు బండి పెట్టాడు. వాడు ఇక్కడ ఉంటే నా వ్యాపారం పాడవుతుంది. వాడిని ఇక్కడ నుండి తరివేయండి. ఏమయ్యా భూషణం, ఈ రేవు ఎవరి సొత్తు కాదు, ఇది గ్రామ పంచాయతీది. వాడెవడో బతుకు తెరువు కోసం భార్యతో కలిసి బండి పెట్టుకుంటే నీకొచ్చిన నష్టమేంటి? వాడు కోడికూర అమ్ముతున్నాడు, నువ్వు పచ్చి చేపలు అమ్ముతున్నావు. వాడికి నీకు పోటీ ఏంటి? అది కాదు దొరగారు, వాడు... నువ్వు నోరు మోయి భూషణం. నీకెంత అహంకారం రా? నీకు డబ్బులున్నాయని ఆ పేదవాడి కడుపు కొడతావా? ఒరే రామయ్య, నువ్వు భయపడకుండా నీ వ్యాపారం చేసుకో. ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడితే నా దగ్గరికి రా. జమీందారు తీర్పుతో భూషణం అవమానంతో తలదించుకుని తన దుకాణానికి వెళ్లిపోయాడు. రామయ్య సీతమ్మ దేవుడికి దండం పెట్టుకున్నారు. జమీందారు గారు చెప్పినా వాళ్ల వ్యాపారమేమీ సాగలేదు. వరుసగా వారం రోజుల పాటు రామయ్య వండిన కోడికూర సగం కూడా అమ్ముడుపోలేదు. రేవుకు వచ్చే వాళ్లంతా చేపలు కొనుక్కొని వెళ్లేవారే కాని ఈ కోడికూర బండివైపు చూసేవారు కాదు. రోజుకొచ్చిన నష్టంతో రామయ్య మళ్లీ కుంగిపోయాడు. రాత్రి చీకటి పడుతోంది. ఒక్కరు కూడా కూర కొనలేదు. రామయ్య ఆ బరువైన తోపుడు బండిని ఈడ్చుకుంటూ ఇంటివైపు నడుస్తున్నాడు. అతని కళ్లల్లో కన్నీళ్లు ఆ కూరకుండల మీద పడుతున్నాయి. దేవుడా, ఎంత ఆశతో ఈ బండి పెట్టాను. నా భార్య ఎంతో కష్టపడి కడుపు మార్చుకుని పెంచిన కోళ్లు ఇవి. నా చేతి వంట ఎవరికి రుచించదా? వారం రోజులుగా ఈ కుండల్లో కూర అలాగే మిగిలిపోయి వృధా అవుతోంది. నా దరిద్రం నాతో పాటు నా భార్య కష్టాన్ని కూడా బూడిద చేస్తోంది. రేపటి నుంచి ఈ బండిలాగే సత్తువ నాలో లేదు. అప్పులు పెరిగిపోతున్నాయి. బతుకు గాల్లో దీపంలా మారింది. ఉదయం నవ్వుతూ పంపిన నా భార్యకు ఈ మిగిలిపోయిన కూరను ఎలా చూపించాలి? ఆమె ముఖం నేను ఏ కళ్ళతో చూడాలి దేవుడా? ఇంటికి చేరగానే సీతమ్మ రామయ్య కన్నీళ్లను తుడిచింది. ఏవండి, ఒక మంచి రోజు ఖచ్చితంగా వస్తుంది. ఓడిపోకండి, రేపొక్కరోజు చూద్దాం అని ధైర్యం చెప్పింది. ఇదిలా ఉండగా చేపల వ్యాపారి భూషణంకు ఒక పెద్ద బలహీనతుంది. వాడు ఊర్లో అందర్నీ భయపడతాడు కాని ఇంట్లో తన భార్య కాంతమ్మను చూస్తే గజగజ వణికిపోతాడు. కాంతమ్మకి రోజూ రాత్రి భోజనంలో కరకరలాడే చేపల ఫ్రై లేదా కోడి ఫ్రై ఉండాల్సిందే. లేకపోతే భూషణంను ఇంట్లోకి రానివ్వదు. రోజూ భూషణం రేవులో చేపలు కాల్చి అమ్మే ఒక ముసలోడి దగ్గర చేపల ఫ్రై కొనుక్కొని ఇంటికి తీసుకెళ్లేవాడు. కాని ఆ రోజు ఆ చేపలు కాల్చే ముసలోడు రేవుకు రాలేదు. అయ్య బాబోయ్, ఈ చేపలు కాల్చే ముసలోడు ఇవాళ రాలేదేంటి? సమయం రాత్రి 8 అవుతోంది. ఇప్పుడు నేను ఉత్తి చేతులతో ఇంటికి వెళ్తే నా పెళ్ళాం కాంతమ్మ నన్ను చంపేస్తుంది. ఫ్రై లేకుండా ఇంటికి వచ్చావా అని చీపురు తీసుకుని తరుముతుంది. నేనేమో పచ్చి చేపలు అమ్ముతున్నాను కానీ నాకు వండడం రాదు. ఇప్పుడు ఎవరి దగ్గర ఫ్రై కొనాలరా దేవుడా? భూషణం దిక్కులు చూస్తుండగా వాడి కళ్ళు రామయ్య బండి మీద పడ్డాయి. రామయ్య బండి మీద వేడివేడి నాటుకోడి ఫ్రై అని రాసి ఉంది. వాసన అద్భుతంగా వస్తోంది. వీడి దగ్గర కోడి ఫ్రై కొందామా? చిచి, నేను ఏకంగా ఊరి జమీందారు దగ్గరే వీడిని తరిమేయమని చెప్పాను. ఈడిని ఎన్ని మాటలన్నాను. ఇప్పుడు వీడి బండి దగ్గరికి వెళ్ళి నేను ఫ్రై ఎలా అడగాలి? నా పరువేం కావాలి? కానీ పరువు పోయినా పర్వాలేదు, నా పెళ్ళాం చేతిలో తన్నులు తినలేను. వీడి దగ్గర కొనేస్తాను. భూషణం సిగ్గుపడుతూ తలదించుకుని రామయ్య బండి దగ్గరకొచ్చాడు. రామయ్య సీతమ్మ వాణ్ణి చూసి ఆశ్చర్యపోయారు. ఏమయ్యా రామయ్య, వ్యాపారం అయిపోయిందా? ఏమైనా మిగిలిందా? ఏంటి భూషణం గారు, మా బండి తీసేయమని జమీందారు గారి దగ్గరికి వెళ్లారు కదా, ఇప్పుడు ఇక్కడికెందుకొచ్చారు? మమ్మల్ని అవమానించిన మీలాంటి వాళ్లకు అమ్మడానికి మా దగ్గరేమీ లేదు, దయచేసి వెళ్ళండి. సీతమ్మ కోపంగా అంటుంటే రామయ్య ఆమెనాపాడు. వచ్చిన గిరాకీని వెనక్కి పంపకూడదు అన్నాడు. రామయ్యకు భూషణం పరిస్థితి అర్థమై కాస్త వెటకారం మొదలుపెట్టాడు. అదేంటి దొరగారు,
మీరు చేపలు తినే రారాజులు కదా, పట్నానికి చేపలు పంపే పెద్ద వ్యాపారులు. మా దరిద్రపు కోడి కూర, కోడి ఫ్రై మీకెందుకు సామి? మా ముఖం చూస్తేనే మీ గిరాకీ పారిపోతుందన్నారు కదా. అయినా ఈ కోడి కూర రేవులో మీరెందుకు తింటారు సామి? అయ్యో, పాత మాటలు వదిలేరా రామయ్య. నేను అహంకారంతో ఏదేదో వాగాను. నా పరిస్థితి చాలా ఘోరంగా ఉందిరా. మా ఆవిడ కాంతమ్మకు రోజూ ఫ్రై ఉండాలి. ఇవాళ చేపలు కాల్చేవాడు రాలేదు. నేను ఉత్తి చేతులతో వెళ్తే నా పెళ్ళం నన్ను ఇంట్లో అడుగు పెట్టనివ్వదు. నన్ను చంపేస్తుందిరా. నీకు పుణ్యం ఉంటుంది. ఆ కోడి ఫ్రై ఏదో త్వరగా ప్యాక్ చేసి ఇవ్వరా, నీకు దండం పెడతాను. రామయ్య సీతమ్మ అతని దీనస్థితి చూసి నవ్వుకున్నారు. రామయ్య వెంటనే వేడివేడిగా కరకరలాడే కోడి ఫ్రై కట్టి భూషణం చేతిలో పెట్టాడు. భూషణం డబ్బులిచ్చి పరుగు పరుగున ఇంటికి వెళ్లాడు. చేతిలో కోడి ఫ్రై పట్టుకుని నడుస్తున్న భూషణానికి రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. నేనెంత అహంకారిని! ఆ రామయ్య గాడిని, వాడి పెళ్ళాన్ని నేను ఎన్ని దుర్మార్గపు మాటలన్నాను. కాని వాడు ఇవాళ నా పరువు కాపాడాడు. ఈ కోడికూర వాసన చూస్తుంటే నాకే మతిపోతోంది. పేదవాడైనా వాడి మనసు అద్దం లాంటిదిరా. నా అహంకారం ఈరోజు ఈ పేదవాడి చేతి వంట ముందు ఓడిపోయింది. ఏవండి, మనల్ని అంతలా అవమానించిన వాడికి మీరు కూరెందుకిచ్చారు? వాడికి గర్వభంగం జరగాల్సింది. సీతమ్మ, మనకు అహంకారం వద్దు. వాడు ఆకలితో భయంతో వచ్చాడు. అన్నం పెట్టేవాడికి పగ ఉండకూడదు. ఈరోజు వాడికి మన రుచి ఏంటో తెలుస్తుంది చూడు. మరుసటి రోజు సాయంత్రం రామయ్య బండి దగ్గరికి భూషణం పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతని ముఖంలో ఎనలేని ఆనందముంది. ఒరే రామయ్య, నువ్వు మనిషివి కాదురా, అన్నపూర్ణ దేవివి. నిన్న రాత్రి నువ్వు ఇచ్చిన నాటుకోడి ఫ్రై మా ఆవిడ తిని ఏముందో తెలుసా? ఇంత అద్భుతమైన రుచి నా జన్మలో తినలేదు. రోజు నాకు ఈ రామయ్య బండి నుండే కోడి ఫ్రై తీసుకురా అని ఆర్డర్ వేసిందిరా. నీ చేతుల్లో మాయిందిరా రామయ్య. నిన్ను అవమానించినందుకు నన్ను క్షమించు. ఇవాళ మళ్ళీ 2 పొట్లాలు కట్టు. ఈ మాటలు రేవులో ఉన్న జనమందరూ విన్నారు. భూషణం పెళ్ళానికి నచ్చిందంటే కూర మామూలుగా ఉండదు అని అనుకుని ఒక్కొక్కరుగా రామయ్య బండి దగ్గరికి రావటం మొదలుపెట్టారు. సంతలో చేపలు కొన్న ప్రతి ఒక్కరూ రామయ్య బండి దగ్గర కోడి కూర, కోడి ఫ్రై కొనుక్కొని వెళ్లటం మొదలుపెట్టారు. రామయ్య వండిన మసాలా వాసనకు ఆ రేవంతా గుమగుమలాడిపోయింది. చూస్తుండగానే అరగంటలో రామయ్య తెచ్చిన కుండలన్నీ ఖాళీ అయిపోయాయి. రామయ్య సీతమ్మల ఆనందానికి అవధుల్లేవు. రామయ్య తన భార్యతో కలిసి బండి తోసుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. జేబు నిండా డబ్బులున్నాయి. అతని కళ్లల్లో ఇప్పుడు అవమానాల కన్నీళ్లు లేవు. గెలిచిన ఆనందముంది. నాయనమ్మా, నువ్వు నేర్పిన వంట ఈరోజు నా బతుకుని నిలబెట్టింది. నన్ను అవమానించిన వాళ్ల చేతే నా వంటను మెచ్చుకునేలా చేశావు. సీతమ్మ, నువ్విచ్చిన ధైర్యం, నీ నమ్మకమే నన్ను ఈరోజు ఒక వ్యాపారిగా నిలబెట్టింది. నా కష్టాలన్నీ ఆవిరైపోయాయి. ఏవండి, చూసారా? మన నిజాయితీ మీ చేతి రుచి గెలిచింది. ఇక మనల్ని ఎవ్వరూ అవమానించలేరు. ఆ పూరి గుడిసెలో ఆ రాత్రి మొదటిసారిగా కడుపు నిండా అన్నం, గుండె నిండా సంతోషం వెల్లివిరిశాయి. రామయ్య పేదవాడి వ్యాపారం ఆ ఊర్లోనే అతిపెద్ద కోడికూర వ్యాపారంగా మారి వారి పేదరికాన్ని శాశ్వతంగా దూరం చేసింది. ఎదుటివారు మనల్ని అవమానించినప్పుడు కుంగిపోకూడదు. మనలో ఉన్న నైపుణ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకుంటే ఏదో ఒక రోజు మనల్ని అవమానించేవాళ్లే మనల్ని మెచ్చుకునే స్థాయికి వస్తారు. భార్యాభర్తల ఐకమత్యం, ఒకరికొకరిచ్చే ధైర్యం ఎలాంటి కష్టాన్నైనా జయిస్తాయి.